హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ బేసిక్స్ అయితే చాలా రోజులైంది స్టార్ట్ చేసి, సో మరలా కొన్ని అయితే మీకోసం చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో అందులో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలిమెంట్స్ అండ్ లాటిన్ నేమ్స్ అండి. సో మనకున్న 118 ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్కి అయితే లాటిన్ నేమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ నేమ్స్ బేస్డ్ అనే వాటికి సింబల్స్ కూడా ఉన్నాయి, మీకు తెలుసు. అయితే ఇవి ఏంటంటే లోవర్ స్టాండర్డ్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చే స్టూడెంట్స్కి అయితే ఆ సింబల్స్ మాత్రం ఐడియా ఉంది, కానీ వాటి నేమ్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే మర్చిపోయారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో హెల్ప్ అవుతుంది. ఇది స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఎలిమెంట్స్ అండ్ లాటిన్ నేమ్స్ అని కనిపిస్తుంది కదా. మీకు ఇక్కడ ఎలిమెంటు, సింబలు, లాటిన్ నేమ్ అని కనిపిస్తుంది ఒక టేబుల్ అయితే. సో అక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. యాంటిమోనీ అనే ఎలిమెంట్ యొక్క సింబల్ ఏంటంటే ఎస్బి. ఎస్బి అంటే ఏంటి అంటే స్టిబియం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో అది అంటే దాని బేస్డ్ అనే మీకు దాని సింబల్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి కాపర్ కనిపిస్తుంది కదా. కాపర్ అంటే సింబల్ సియు, బట్ ఇక్కడ సిఓ ఉంది కదా, దాని యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే క్యూప్రమ్ అండి, అందుకే సియు అంటాం దాన్ని. నెక్స్ట్ గోల్డ్ అంటే జనరల్గా ఏయుతో ఇండికేట్ చేస్తాం. ఏయు అంటే ఆరం. ఓకేనా? నెక్స్ట్ ఐరన్ తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ఎఫ్ఈతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ దాని యొక్క లాటిన్ నేమ్ ఏంటి అంటే ఫెర్రం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడు. అలాగే నెక్స్ట్ లెడ్ అంటే సింబల్ ఏంటి పీబీ. అంటే లెడ్కి పీబీకి రిలేషన్ లేదు, బట్ జనరల్గా లెడ్ అనే ఎలిమెంట్ మనం పీబీతో ఇండికేట్ చేస్తాం. దీనికి రీజన్ ఏంటంటే పీబీ అంటే ప్లంబం. ఓకేనా? నెక్స్ట్ మెర్క్యూరీ అంటే ఇక్కడ హెచ్జీ. అంటే మనం హెచ్జీకి మెర్క్యూరీకి జనరల్గా అక్కడ సింబల్ అయితే నేమ్లో లేదు. దాని యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే హైడ్రోజెరం. ఓకేనా? సో దాని బేస్డ్ అనే దానికి హెచ్జీ అనే సింబల్ వచ్చింది. అలాగే నెక్స్ట్ పొటాషియం తీసుకుంటే కేతో ఇండికేట్ చేస్తాం. కే అంటే ఏంటంటే కాలియం. ఓకేనా? నెక్స్ట్ అలాగే సిల్వర్ మెటల్ని మనం ఏజీతో ఇండికేట్ చేస్తాం. ఏజీ అంటే అర్జెంటం. ఓకే? నెక్స్ట్ సోడియం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సోడియం అంటే ఏంటంటే సింబల్ ఎన్ఏ. ఓకేనా? ఎన్ఏ అంటే ఏంటి నేట్రియం. నేట్రియం అనే లాటిన్ వర్డ్ బేస్డ్ అనే దానికి ఎన్ఏ అనే సింబల్ వచ్చింది. నెక్స్ట్ టిన్ తీసుకుంటే ఎస్ఎన్తో ఇండికేట్ చేస్తాం. ఎస్ఎన్ అంటే ఏంటి అంటే స్టాన్నం. ఓకే? నెక్స్ట్ టంగ్స్టన్ డబ్ల్యూ అంటాం. సో డబ్ల్యూ అంటే ఏంటంటే వాల్ఫ్రమ్. ఓకేనా? సో ఇవి ఏంటంటే మీకు జనరల్గా మనకుండే కొన్ని ఎలిమెంట్స్ యొక్క లాటిన్ నేమ్స్. ఈ లాటిన్ నేమ్స్ బేస్డ్ అనే వాటి సింబల్స్ అయితే వచ్చాయి. ఇది గైస్, ఇది ఏంటంటే మీకు జనరల్గా ఈ నేమ్స్ అయితే పెద్దగా ఎవరికి గుర్తుండవు, బట్ ఇవి అవసరమే కనుక సో ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటారు అనుకుంటా. దీనికి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్లో మనకి ఒకనే రిమైనింగ్ బేసిక్ వీడియోస్ కూడా, కెమిస్ట్రీ బేసిక్స్ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.